Hi everyone. Previous class lo we had discussed some different situations in string constraints. ఇందులో కూడా ఈ క్లాస్లో కూడా విల్ డిస్కస్ సమ్ different types of situations related to string constraints. Let's take this situation. ఇది A, ఇది B. So A upward acceleration is A, B acceleration ఎంత ఎటువైపు. ఇది పైకి వెళ్తుంది అంటే B డౌన్వర్డ్ వస్తుంది. సో B డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఎంత. యాజ్ వి సీ ఇది పైకి వెళ్ళడం వల్ల ఇట్ లూజెస్ ఇది ఏ ఇది ఏ టోటల్ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఏ అనేది లూజ్ అవుతుంది. దిస్ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ విల్ బి కన్జ్యూమ్డ్ బై దిస్ బి బై గోయింగ్ డౌన్వర్డ్. సో బి యాక్సిలరేషన్ ఈస్ 2a డౌన్వర్డ్ వైల్ ఏ అనేది పైకి ఏతో మూవ్ అవుతున్నప్పుడు. సో ఎగ్జాక్ట్లీ ఈ సిచ్యువేషన్ see the situation. ఈ సిచ్యువేషన్ ఈజ్ సిమిలర్. ఎందుకు అంటే దీన్ని ఇలా బెండ్ చేస్తే యూ విల్ గెట్ ది సిచ్యువేషన్. సో ఈ కేసులో కూడా ఏ రైట్ సైడ్ ఏ యాక్సిలరేషన్తో వెళ్తున్నప్పుడు బి విల్ గో టువర్డ్స్ 2a డౌన్, బికాస్ యాజ్ ఐ సెడ్ ఇలా ఉంటుంది. ఇది నాట్ మూవింగ్. ఈ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది ఇది ఏ. సో దిస్ 2a విల్ బి కన్జ్యూమ్డ్ బై దిస్ థింగ్ బై గోయింగ్ డౌన్వర్డ్ విత్ 2a. Just a minute, students. Same, similar to the previous situation.
this is A, this is B. So ఇది మన ప్రీవియస్ సిచ్యువేషన్. A is going toward right side with the acceleration A. సో అయితే ఇక్కడ we'll do one thing. సో this B, ఈ B అనేది ఇలా ఉంది. అప్పుడు వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ B? సో వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ ద B? సో ఇది డౌన్వర్డ్ వెళ్తుందా, అప్వర్డ్ వెళ్తుందా? ఇది రైట్ సైడ్ వెళ్ళడం వల్ల ఇట్ విల్ మూవ్ డౌన్వర్డ్, రైట్? బికాస్ ఇది రైట్ సైడ్ వెళ్ళడం వల్ల కొంత పార్ట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది. సో ఇది ఈ పుల్లి మూవ్స్ డౌన్వర్డ్. అయితే ప్రీవియస్ సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో దిస్ ఈజ్ సేమ్. ప్రీవియస్ సిచ్యువేషన్లో చూడండి, దిస్ ఈజ్ ద ప్రీవియస్ సిచ్యువేషన్, రైట్? సో ఈ ప్రీవియస్ సిచ్యువేషన్లో హౌ మెనీ స్ట్రింగ్స్ ఉన్నాయి? లెట్స్ సే దిస్ ఈజ్ రాడ్. సో ఓన్లీ వన్ స్ట్రింగ్ అరౌండ్ ది పుల్లీస్ పోయిన స్ట్రింగ్స్ అన్ని ఓన్లీ వన్. ఇలా ఉంది. ఇది టూ ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్. ఈ మిడిల్ పార్ట్ అనేది రైట్ సైడ్ ఏ జరగడం వల్ల ఇక్కడే అనేది లూజ్ అవుతుంది థ్రెడ్ బికాస్ ఆఫ్ దిస్ పుల్లీ మూవింగ్ టువర్డ్స్ రైట్ సైడ్ విత్ ఏ. ఇక్కడ ఉండే పుల్లీ రైట్ సైడ్ ఏ ఇట్ సైడ్ జరగడం వల్ల ఇది అనేది లూజ్ అవుతుంది. ఈ థ్రెడ్ టోటల్ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది పుల్లీ రైట్ సైడ్ ఏ జరగడం వల్ల. సో దిస్ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ విల్ బి కన్జ్యూమ్డ్ బై అదర్ ఎండ్, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఎండ్ ఈజ్ నాట్ మూవింగ్ హియర్. ఇది మూవ్ అవ్వట్లేదు. సో ఈ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ని అదర్ ఎండ్ డౌన్వర్డ్ వెళ్ళి జరుగుతుంది. దిస్ ఈజ్ ద ప్రీవియస్ కేస్. సో రిమైనింగ్ ఇది ఇలా వచ్చేస్తుంది. అయితే సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి ఇక్కడ? సేమ్, ఇది 1 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1. ఇక్కడ సిమిలర్లీ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అదర్ ఎండ్. దిస్ అదర్ ఎండ్ ఈస్ twisted like this, right? So what happens here is సో ఇక్కడ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ వన్ ఎండ్, దిస్ ఈజ్ అనదర్ ఎండ్. మనం చూసిన ప్రీవియస్ కేసులో సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్. దిస్ ఈజ్ వన్ ఎండ్, దిస్ ఈజ్ అనదర్ ఎండ్. మనం చూసిన ప్రీవియస్ సిచ్యువేషన్లో ఈ ఎండ్ మూవ్ అవ్వట్లేదు, ఒక ఎండ్ మూవ్ అవుతుంది, ఒక ఎండ్ మూవ్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ నాట్ మూవింగ్, దిస్ ఈజ్ మూవింగ్. మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ కదులుతుంది అండ్ ఇంకొక ఎండ్ కదులుతుంది. సో కానీ ఈ సిచ్యువేషన్లో వాట్ ఆర్ ది ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్? ఇదొక ఎండ్ అండ్ ఇదొక ఎండ్. ఇది కదలట్లేదు అండ్ ఇది కూడా కదలట్లేదు. సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్ ఇక్కడ ఉన్న పుల్లీ అనేది రైట్ సైడ్ ఏ జరగడం వల్ల ఇది ఏ. టోటల్ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ హ్యాస్ బీన్ లాస్ట్. ప్రీవియస్ కేసులో లాగానే ఇది ఏ. ఈ క్యాపిటల్ ఏ మాస్ అనేది రైట్ సైడ్ ఏ జరగడం వల్ల టోటల్ 2A థ్రెడ్ హ్యాస్ బీన్ లాస్ట్. ఈ 2A థ్రెడ్ని ఇందాక అదర్ ఎండ్ కన్జ్యూమ్ చేసింది కాబట్టి ఈ అదర్ ఎండ్ డౌన్వర్డ్ యాక్సిలరేషన్ 2A అయింది. కానీ ఇక్కడ ఈ 2A థ్రెడ్ని ఎండ్ కన్జ్యూమ్ చేయట్లేదు, మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కున్న పుల్లీ కన్జ్యూమ్ చేస్తుంది. సో వాట్ హ్యాపెన్స్ విత్ ద పుల్లీ? మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది? ఒక ఎండ్ రైట్ సైడ్ ఏ జరిగినప్పుడు దిస్ ఎండ్ రిలీజెస్ ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది. ఒక ఎండ్ రైట్ సైడ్ ఆర్ సంథింగ్ ఏ జరిగినప్పుడు ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ హ్యాస్ బీన్ కన్జ్యూమ్డ్ ఆర్ లాస్ట్ వెన్ ఒక ఎండ్ అనేది జరిగినప్పుడు. బట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈస్
దిస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్, ఎనీ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి ఉన్న పుల్లి కానీ, ఓకే, దిస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది అప్వర్డ్ ఎనీథింగ్ జరిగినప్పుడు either double the amount of the distance that it is traveled is lost, or జరిగినప్పుడు లెట్స్ సే ఇది ఒక x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది దిస్ పుల్లీ అండ్ దిస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు పుల్లీ జరిగిన x డిస్టెన్స్, మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ జరిగిన x డిస్టెన్స్లో 2x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది డబుల్ అమౌంట్ ఆఫ్ ద డిస్టెన్స్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ట్రావెల్డ్ అనేది అంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ హ్యాస్ బిన్ లాస్ట్. కానీ ఈ కేసులో అలా కాదు, ఈ కేసులో అంత లాస్ అవుతుంది. సో ఒక ఎండ్కి మనం ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే దీని కన్జంప్షన్ కూడా ఆ ఏ కన్జ్యూమ్ చేసుకొని, లెట్స్ సే ఓకే జస్ట్ టేక్ దిస్ యాజ్ x, ఎండ్ అనేది రైట్ సైడ్, ఎండ్ అనేది x డిస్టెన్స్ జరిగినప్పుడు x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది, x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ గెయిన్ అవుతుంది. కానీ ఎండ్కి x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే ఎండ్ అనేది ఎంత జరుగుతుంది, x జరుగుతుంది, ఎదర్ మేబీ ఆర్ ఎనీ డైరెక్షన్. కానీ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి సమ్ x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే, దిస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే అది ఓన్లీ హాఫ్ ది డిస్టెన్సే జరుగుతుంది. వెరాస్ ఈ ఒక ఎండ్కి x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇచ్చావో అంత డిస్టెన్స్ జరుగుతుంది అది. బట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే నువ్వు హాఫ్ డిస్టెన్సే జరుగుతుంది. అండ్ ఇది x జరగడం వల్ల థ్రెడ్ ఏమో 2x రిలీజ్ అవుతుంది. సో డిఫరెంట్ ఎండ్కి మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి దీస్ ఆర్ ది డిఫరెన్స్, దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ప్రీవియస్ కేసులో లాగానే 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ హ్యాస్ బీన్ లాస్ట్, లూజ్ అయిన థ్రెడ్ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఈ కేసులో, ప్రీవియస్ కేసులో. ఇక్కడ దాన్ని ప్రీవియస్ కేసులో ఒక ఎండ్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి 2 డౌన్వర్డ్ జరిగింది. కానీ ఇక్కడ అదర్ ఎండ్ కన్జ్యూమ్ చేయట్లేదు, మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ పుల్లీ ఇన్వాల్వ్ అయింది, డౌన్వర్డ్ జరిగి కన్జ్యూమ్ చేస్తుంది. సో ఎప్పుడైనా మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఆర్ పుల్లీ ఇన్వాల్వ్డ్ ఉన్న సిచ్యువేషన్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి మనం x అమౌంట్ ఇస్తే అది ఎంత కిందకి జరుగుతుంది, x/2. సో 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ దీనికి ఇచ్చినప్పుడు ఇది ఎంత డౌన్వర్డ్ జరుగుతుంది, 2a/2. సో ఏ జరుగుతుంది. ఎందుకు 2a/2? బికాస్ దీని ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ కిందికి కిందికి వెళ్ళడానికి టోటల్ 2x అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అవసరం. సో ఇక్కడున్న ఇది కిందికి a/2 జరిగితేనే దిస్ ఈజ్ a/2, దిస్ ఈజ్ a/2, సారీ కిందికి ఏ జరిగితేనే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ. సో టోటల్ 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ B హియర్? డౌన్వర్డ్ ఏ. యాజ్ సింపుల్ యాజ్ దట్. We'll make a slight change here. If సేమ్ ఇదే కేసులో సేమ్ ఏ అదే రైట్ సైడ్ ఏ యాక్సిలరేషన్ తోటే రైట్ సైడ్ జరుగుతుంది. సో ఇందాక ఈ ప్లేస్లో B ఉండే, ఇప్పుడు విల్ యాడ్ అనదర్ పుల్లీ లైక్ దిస్.
లైక్ దిస్. ఇప్పుడు దీనికి బి పెడితే, సో దీనికి బి పెట్టా. సో వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ బి ఇన్ దిస్ కేస్? సో ఇప్పుడు ఎలా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయో చూసుకోవాలి. పులితో రెండో పైన స్ట్రింగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఆఫ్ కోర్స్ దీస్ టూ ఆర్ ది స్ట్రింగ్స్, దీస్ టూ ఆర్ ది స్ట్రింగ్స్, బట్ పులితో రెండో పైన స్ట్రింగ్స్ అనేవి దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్, రైట్? సో టూ స్ట్రింగ్స్. ఇవనేవి స్ట్రైట్, బట్ మనం చూడాల్సింది ఇది పులితో రౌండ్ అయిన స్ట్రింగ్స్. ఓకే, దెర్ ఆర్ 4 strings హియర్, 1 2 3 4. సో టోటల్ 4 strings. సో ఇదొక స్ట్రింగ్ అండ్ ఇంకొక స్ట్రింగ్ ఇది, రైట్? సో ఇందాక కేసులో లాగానే ఇది రైట్ సైడ్ ఏ జరిగినప్పుడు ఇది డౌన్వర్డ్ ఎంత ఏ జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఏ జరిగినందుకు 2 amount of thread అనేది లూజ్ చేస్తుంది. దిస్ 2 amount of thread విల్ బి కన్జ్యూమ్డ్ బై ఒక థ్రెడ్లో కొంత పార్ట్ ఆఫ్ ఒక థ్రెడ్లో ఒక స్ట్రింగ్లో ఒక పార్ట్ థ్రెడ్ లూజ్ చేస్తే అదే స్ట్రింగ్లో ఇంకొక పార్ట్ అనే థ్రెడ్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ థ్రెడ్లో ఈ స్ట్రింగ్లో ఒక పార్ట్ అనేది థ్రెడ్ లూజ్ చేసినప్పుడు అనదర్ స్ట్రింగ్ ఆ లూజ్ అయిన పార్ట్ని కన్జ్యూమ్ చేసుకోదు. సో స్ట్రింగ్ లెంత్ అనేది కాన్స్టెంట్ అనేదే ఈ స్ట్రింగ్ కన్స్టెంట్స్లో ఐడియా అన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ ఏ జరిగినప్పుడు లూజ్ అయిన ఈ 2a థ్రెడ్ని ఈ పుల్లి డౌన్వర్డ్ ఏ జరిగి కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో యు నో ఆబ్వియస్లీ దట్ ఈ స్ట్రింగ్లో ఇది ఏ జరగడం వల్ల లూజ్ అయిన ఈ 2a థ్రెడ్ని ఇది డౌన్వర్డ్ ఏ జరిగి కన్జ్యూమ్ చేసుకుంటుంది. బికాస్ అదర్ ఎండ్ ఈజ్ నాట్ మూవింగ్. కన్జ్యూమ్ చేసుకోవడానికి ఈ ఎండ్ అనేది మూవ్ అవ్వట్లేదు. వీ హ్యావ్ డిస్కస్ ఇన్ దిస్ ప్రీవియస్ కేస్. సో యూ నో సర్టెన్లీ ఖచ్చితంగా ఇది డౌన్వర్డ్ ఏ జరుగుతుందని తెలుసు. దిస్ ఈజ్ గోయింగ్ విత్ డౌన్వర్డ్ విత్ యాక్సిలరేషన్ ఏ. సో దెన్ లుక్ ఎట్ దిస్ థింగ్. రైట్, ఇంకొక స్ట్రింగ్ ఇదే కదా, ఇదొక ఎండ్ పాయింట్, ఇదొక ఎండ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద మిడిల్ పార్ట్. ఈ స్ట్రింగ్లో ఈ ఎండ్ పాయింట్ అనేది నాట్ మూవింగ్, రైట్? ఓన్లీ ఈ ఎండ్ పాయింట్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది జరుగుతున్నాయి. యూ నో ఆబ్వియస్లీ బి గోస్ డౌన్వర్డ్, దట్ ఈస్ ఆబ్వియస్. సో ఇది డౌన్వర్డ్ ఏ జరిగినప్పుడు ఈ ఎండ్ అనేది డౌన్వర్డ్ ఏ జరుగుతుంది. సో ఈ సెకండ్ స్ట్రింగ్లో ఒక ఎండ్ అనేది ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ని రిలీజ్ చేసింది. ఈ ఎండ్ డౌన్వర్డ్ ఏ జరిగినప్పుడు ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ హ్యాస్ బిన్ రిలీజ్డ్, లూజ్ చేసింది. ఈ ఒక ఎండ్ ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ని లూజ్ చేసింది. ఆ ఏ అమౌంట్ ఒక స్ట్రింగ్లో ఒక పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అయినప్పుడు అదే స్ట్రింగ్లో వేరే పార్ట్ అనేది ఈ ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ని కన్జ్యూమ్ చేయాలి. సో అట్లా కన్జ్యూమ్ చేయడానికి ఇంకొక ఎండ్ అనేది జరిగితే కన్జంప్షన్ జరుగుతుంది, కన్జంప్షన్. సో ఇది జరగట్లేదు. సో ఎవరున్నారు మరి ఈ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి? దిస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్, రైట్? దిస్ పుల్లీ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. యాజ్ యూ నో, ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి ఎక్స్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇస్తే అది ఎంత జరుగుతుంది కన్జ్యూమ్ చేసుకొని, ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది? x/2, రైట్? సో ఇక్కడ కూడా ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఇచ్చినప్పుడు ఇది కన్జ్యూమ్ చేసుకోవడానికి ఈ కేసులో ఇది డౌన్వర్డ్ జరగాలి. సో ఇలా కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇట్ మూవ్స్ డౌన్వర్డ్ బై a/2 అండ్ ఇది a/2. సో
పుల్లి అనేది డౌన్వర్డ్ A/2 జరుగుతుంది. డౌన్వర్డ్ A/2 జరిగినందుకు ఇట్ సైడ్ A/2 థ్రెడ్ అవసరం, ఇట్ సైడ్ A/2 థ్రెడ్ అవసరం. కంబైన్డ్లీ A/2 ప్లస్ A/2 దిస్ ఈజ్ A, కంబైన్డ్లీ A. సో ఇక్కడ లూజ్ అయిన అమౌంట్ ఆఫ్ థ్రెడ్ని పుల్లి డౌన్వర్డ్ A/2 జరిగి కన్జ్యూమ్ చేసేసుకుంది. సో దిస్ పుల్లి మూవ్స్ డౌన్వర్డ్ విత్ A/2, దెన్ obviously this B also moves downward by A/2, right? So totally we have seen 3 situations. First ఏంది అంటే ఈ క్లాస్లో we have seen this is A, this is B. ఈ సిచ్యువేషన్లో ఇది రైట్ సైడ్ యాక్సిలరేషన్తో మూవ్ అయినప్పుడు ఇది డౌన్వర్డ్ 2A, రైట్? దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఇంకోటి ఈ కేసులో ఇది రైట్ సైడ్ యాక్సిలరేషన్తో జరిగినప్పుడు ఇట్ విల్ మూవ్ డౌన్వర్డ్ బై A. ఈ కేసులో ఇది రైట్ సైడ్ ఏ జరిగినప్పుడు, ఏ యాక్సిలరేషన్తో జరిగినప్పుడు సో దీస్ ఆర్ ది కేసెస్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఇక్కడ 2A ఉంది, అదే స్ట్రింగ్ని నువ్వు టర్న్ చేసినందుకు మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ జరుగుతున్నందుకు ఏ అయింది డౌన్వర్డ్, అండ్ దీన్ని టర్న్ చేసావు అండ్ ఇక్కడ ఇలా అయింది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో you know this pulley moves downward by A/2, right? సో అందుకనే B కూడా డౌన్వర్డ్ A/2తో వెళ్తుంది, A/2 యాక్సిలరేషన్తో. సో యూ కెన్ ఆల్సో యాడ్ అనదర్ పుల్లీ. ఇది ఏతో వెళ్ళేది తిరిగి ఒకటి యాడ్ చేసినందుకు డౌన్వర్డ్ A/2 వెళ్తుంది. సో సేమ్ దీనికి ఈ కొత్తది ఎలా యాడ్ చేసామో లెట్స్ యాడ్ అనదర్ పుల్లీ హియర్. అలాగే ఇలా that's yeah. What happens here?
ఇది రైట్ సైడ్ ఏ జరిగినందుకు 2a థ్రెడ్ని ఇది డౌన్వర్డ్ ఏ యాక్సిలరేషన్తో జరిగి కంటిన్యూ చేసుకుంటుంది ఆ 2a థ్రెడ్ని. అండ్ వీ హ్యావ్ సీన్ ఈ పుల్లి డౌన్వర్డ్ a/2. Similarly, you can say this is ఈ థ్రెడ్లో ఈ ఎండ్ ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ రిలీజ్ చేసింది. దట్స్ ద రీజన్ ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ వచ్చినందుకు పుల్లి డౌన్వర్డ్ హాఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద థ్రెడ్ దిస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఇట్ గాట్. మిడిల్ పార్ట్కి ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ వచ్చింది కాబట్టి అందులో హాఫ్ డిస్టెన్స్ కిందకి జరిగింది. సో ఈ థర్డ్ స్ట్రింగ్లో ఇది a/2 డౌన్వర్డ్ జరగడం వల్ల ఈ పార్ట్కి ఎంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ వచ్చింది? a/2. సో మిడిల్ పార్ట్కి a/2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ వస్తే సో హౌ మచ్ డిస్టెన్స్ డస్ ఇట్ గో డౌన్వర్డ్? హాఫ్ ద డిస్టెన్స్, హాఫ్ ద థ్రెడ్ దట్ ఇట్ గాట్, హాఫ్ ద అమౌంట్ ఆఫ్ ద థ్రెడ్ దట్ ఇట్ గాట్, a/2/2, and this is a/4. So it goes on like this. ఇది a/2 ఇంకొకటి పెట్టినప్పుడు ఇంకో దానికి a/4 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ వస్తుంది. అందులో హాఫ్ అంటే a/8. దెన్ నెక్స్ట్ థింగ్ ఇస్ a/16. ఇట్ గోస్ ఆన్ లైక్ దిస్. సో వాట్ ఇఫ్ ఇక్కడ విల్ డూ ఏ స్లైడ్ చేంజ్, లైక్ ఎలా అంటే సింపుల్, ఇట్స్ ఓకే, విల్ రిమూవ్ దిస్ థింగ్. సో హియర్ this is A and that is B. Yeah. So what happens in this case? A కొంచెం పెద్ద ఉంది. So if A acceleration right side A అయినప్పుడు what is the acceleration of the B? Same, as simple as that. ఇలాంటి కేసే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. ఫస్ట్ థింగ్ ఈజ్ there are 3 strings here. ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి. ఓకే, రిమైనింగ్ పార్ట్ పక్కన ఫస్ట్ విల్ లుక్ ఎట్ ద ఫస్ట్ థింగ్ని చూద్దాం. సో దిస్ పార్ట్ ఆఫ్ ది ఏ రైట్ సైడ్ జరగడం వల్ల ఎంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది లూజ్ అవుతుందో లెట్స్ సే. దిస్ ఈజ్ వన్ థింగ్. ఇది ఒక ఎండ్, ఇది ఇంకొక ఎండ్, ఇది జరగట్లేదు. సో ఈ పార్ట్ ఆఫ్ థ్రెడ్ అనేది రైట్ సైడ్ జరుగుతుంది. ఇది రైట్ సైడ్ ఏ జరగడం వల్ల ఇది ఏ, ఇది ఏ. సో టోటల్
మిడిల్ పార్ట్ ఆఫ్ ద థ్రెడ్ అని రైట్ సైడ్ చేయడం వల్ల 2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది. అండ్ ఈ ఎండ్ కూడా జరుగుతుంది రైట్ సైడ్, ఎంత ఏ అమౌంట్, సచ్ దట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద థ్రెడ్ వల్ల 2a, ఒక ఎండ్ రైట్ సైడ్ చేయడం వల్ల a. టోటల్ 3a అమౌంట్ ఆఫ్ థ్రెడ్ హ్యాస్ బిన్ లాస్ట్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ది a. Yeah, that's it. So total 3a, and this 3 has been consumed by ఇది. You know, ఇది రైట్ సైడ్ జరగడం వల్ల ఇది డౌన్వర్డ్ వెళ్తుంది, ఇది డౌన్వర్డ్ వెళ్తుంది, డౌన్వర్డ్, దిస్ గోస్ డౌన్వర్డ్. సో ఎంత అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది ఈ పుల్లికి వచ్చింది 3a. అంటే ఒక మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి 3a థ్రెడ్ ఇస్తే అది ఎంత డిస్టెన్స్ డౌన్వర్డ్ వెళ్తుంది, 3a/2. సిమిలర్ కేస్ ఇది, ఈ 3a/2 జరగడం వల్ల దీనికి 3a/2 థ్రెడ్ వస్తుంది, దాన్ని వాడుకొని ఇది 3a/2/2. సో దట్స్ ద రీజన్ B coagulation is. సో దిస్ హోల్ థింగ్ లుక్స్ వెరీ కాంప్లికేటెడ్, బట్ పీసెస్గా స్టడీ చేస్తే ఇట్ ఈస్ సో సింపుల్. And ఈ సిచ్యువేషన్ అనేది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. జస్ట్ లుక్ ఎట్ దట్, సింపుల్ 3a అన్నప్పుడు ఈ డౌన్వర్డ్ 3a. సో ఇది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశా కాబట్టి ఈ కైండ్ ఆఫ్ సినారియోని అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ.